పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి నరవ గ్రామ సమీపాన సర్వే నెంబర్ 248లో 96 సెంట్ల భూ వివాదం తెరపైకి వచ్చింది. తమ వద్ద అన్ని దస్తాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది తమపై దౌర్జన్యంగా ఆ స్థలం వారిదంటూ దాడికి దిగుతున్నారని వియ్యపు భార్గవ్ మీడియా ముందు వాపోయారు. ఈ రోజు 96 సెంట్ల స్థల ఆవరణలో బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 64 డాక్యుమెంట్ అలాగే నేను ఇందులో భాగమైన 373 గజాలు కిరణ్ గారికి అమ్మడం జరిగింది. ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన డాక్యుమెంట్ అండి. అలాగే రెవెన్యూ రికార్డ్స్లో నమోదు కావడంతో 1B అడంగల్ కూడా మా దగ్గర ఉండడం జరిగింది. మేము ఎంఆర్ఓ గారికి సర్వే రిపోర్ట్ కానీ పెడితే వాళ్ళు అఫీషియల్గా కూడా ఇవ్వడం జరిగింది. ఇదండి మరి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వియ్యపు భార్గవ్. మా నాన్నగారి పేరు వియ్యపు గోవింద్. నేను గోపాలపట్నంలో నివాసం ఉంటున్నాను. నేను కిందటి సంవత్సరం అనగా 2024లో నరవ విలేజ్లో సర్వే నెంబర్ 248లో నేను 96 సెంట్లు కొనడం జరిగింది. వాళ్ళకి యాక్చువల్గా నేను కొన్నవారికి 2 ఎకరాలు ఉండగా, కాంట్రాక్టుల వారి ఫ్యామిలీకి 2 ఎకరాలు ఉండగా నేను దాంట్లో 96 సెంట్లు కొనడం జరిగింది. నేను అలాగే వచ్చి నా సైట్లో నా స్థలంలో నేను వచ్చి పని చేస్తుండగా, కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండగా కొంతమంది లోకల్ వ్యక్తులు వచ్చి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎన్నిసార్లు ఇది చేసినా సరే వాళ్ళు వినకుండా నా మీద చేయి చేసుకోవడం జరిగింది. అలాగే నా చేత బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. కానీ అయినప్పటికీ నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళందరినీ కూడా రప్పించారు. అలాగే సిఐ గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్ఐ తాతగారు కూడా సైట్ దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా నన్ను బెదిరించడం జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళీ కోర్మప్పం మాధురి అనే మహిళ ఇలా సైడ్ దగ్గరికి వచ్చి చాలా హెరాస్ చేస్తుంది నన్ను. నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఆవిడ వినట్లేదు. మాకు పొలిటికల్గా కూడా ఆవిడకి చాలా బలం ఉందని చెప్పేసి ఫోన్లు చేయిస్తున్నారు. నన్ను చాలా బెదిరిస్తున్నారు. మాకు లింక్ డాక్యుమెంటు అడంగలు 1B రెవెన్యూ రికార్డ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆవిడ వినట్లేదు. ఇది మాది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులతో వచ్చి చాలా బెదిరిస్తుంది. నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను. అలాగే రెవెన్యూ సంబంధిత అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమనగా నా సైట్కి కొంచెం భద్రత కల్పించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే నా రికార్డుని అంతా కూడా పరిశీలించి నాకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే నా కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వ్యక్తులందరూ నన్ను ఇబ్బంది పెట్టడంతో నేను కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా లోకల్ వ్యక్తులు చాలా దౌర్జన్యంగా నా మీద చేయి చేసుకోవడం జరిగింది. అలాగే స్టాంప్ పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకున్నారు, ఎంటీ స్టాంప్ పేపర్ల మీద. వాటితో ఏం చేస్తారనేది కూడా నాకు చాలా భయం వేస్తుంది. నాకున్న సైట్లో అందుకనే నేను కాంపౌండ్ వాల్ నిర్మిస్తుండగా అయినా కూడా ఇబ్బంది పెడుతున్నారు. సో నేను కోరుకునేది ఏమిటంటే పోలీస్ స్టేషన్ వారికి కోరుతున్నాను, పెందుర్తి పోలీస్ స్టేషన్ వారిని కోరుతూ నాకు రక్షణ కల్పించాల్సిందిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను.